ఇచ్చారు స్కూల్కు. మనం చచ్చిపోతాం మంచిగా 20 సంవత్సరం అయింది. 500 కట్ చేశారు. 500 కట్ చేస్తారు మేడం. మాకు హెల్త్ బాగా లేకుంటే మా అమ్మ ఉంటుంది, నా పిల్ల ఉంటుంది, నేను ఉంటా, ముగ్గురే ఉన్నాను. నా హస్బెండ్ చచ్చిపోయిండు అమ్మ. అవును నేనే చేస్తున్నానమ్మా. మీ దగ్గర ఆడుకొని తింటున్నామమ్మా. అడిగితే లేదు జీతం, చేస్తే చేయలేకుండా వెళ్ళిపో. అదే అడిగినామా, అడిగితే తీసేస్తాను పోడికించి అని ఇట్లా నూకుతున్నారు అమ్మా. అట్లా నూకుతున్నారు. ఇప్పుడు మాది పరిస్థితి ఏంటి అమ్మా చెప్పు. ఒక ఇల్లు లేదు మాకు. ఇల్లు ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు, ఇస్తే న్యాయం అవుతుంది మాకు. కిరాయికే ఉన్నా, నేనైతే ఒక్క ఆమెనే ఉన్నా. నేనే కష్టం చేయాలి, నేనే తినాలి, నేనే ఉండాలి. కిరాయి ఇండ్లే ఉన్నాయి, ఏడుకెళ్ళి కట్టాలి కిరాయి. కష్టం అవుతుంది, ఏ దానికైనా కష్టం అవుతుంది. ఎవరికైనా పైసలు ఆడుకోవాలి, తినాలి, ఉండాలి. ఎవరు ఎన్ని రోజులు ఇస్తారు? ఈ ఇంట్లో ఉంటే కిరాయి కట్టాలి, జరగాలి. ఆ ఇంట్లో సామాన్ కూడా బయట పడేస్తున్నారు మేడం వాళ్ళు, కిరాయి వాళ్ళు, ఓనర్స్. ఎట్లా చేయాలి మేము? 5 నెలలు లేదంటే తింటాను కూడా కష్టం ఉంది. మాకు సొంత ఇల్లు కూడా లేదు. అప్పు తెచ్చుకుంటే ఎన్ని రోజులని తెచ్చుకుంటాం తింటాం చెప్పండి? ఎవరు ఇస్తారు మాకు? మేము ఇన్ని ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాము, మాకు ఇంత రెస్పాన్సిబిలిటీ కూడా ఉండదు. మేము అందరం పని చేసినకి వచ్చినాము. మరి మా కాంట్రాక్ట్ కూడా మరి ఈడున్నమ్మా నేను ఇస్తా అని కూడా ఒక్కరోజు కూడా చెప్పాడు. మరి ఎట్లా మా పరిస్థితి ఏం చేస్తారు? అందుకే ఆ రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ ఉన్నా కానీ కలవాలని ఆయనను కోరుకుంటున్నాం. వచ్చినాం అందులో సార్ లేరు, లెటర్ తీసుకుండు లేరనే సార్లు. ఇప్పుడు సెక్రటరీకి వెళ్దాం అనుకుంటున్నాం మేము. సెక్రటరీకి వెళ్ళి సార్ ఉంటే అక్కడ కలిసిపోతామని మాట్లాడుతున్నాం. దానికి 100 మంది ఉంటారు అందరు మా వాళ్ళు. 100 మంది డివిజన్ ఉంటారు. 100 మంది ఉంటారు అందరు అంతే. బేగంపేట ఇంతే, చార్మినార్ డివిజన్ ఇంతే, మళ్ళీ హ్యాపీ డివిజన్ ఇంతే, కమిషనర్ ఆఫీస్ కూడా ఇంతే. బిల్లులు రాలే అంటారు, బడ్జెట్ లేదంట, బిల్ రాదంట. బడ్జెట్ ఎప్పుడు వస్తుంది, బిల్లు ఎప్పుడు వస్తుంది, మేము ఎప్పుడు ఇస్తారు మాకు? అదే అంటారు. దానికోసం అడిగిపోదామని మాట్లాడుతున్నాం. ఇచ్చాము, వారం రోజులు టైం ఇవ్వమన్నది. టైం ఇచ్చినా వారం రోజులు. అప్పుడు మేడం కలవలే, మేము ఉట్టిగానే ఇచ్చిపోయినాం. టేబుల్ మీద వాళ్ళు తీసుకున్నారు, మేడం కలిసింది సారీ. ఇప్పుడు మేడం కలిసి ఏమన్నది 10 రోజులు టైం ఇవ్వమన్నది. ఆ 10 రోజులు కాకపోతే మళ్ళీ రిటర్న్ రండి అన్నది. అట్లా